హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైటీ రాక్ స్టార్ టెక్. ఈరోజు మనం ఈ వీడియోలో లేటెస్ట్గా మేలో వచ్చిన మొబైల్ ఫోన్స్ ఏంటి అండ్ వాటిని మీరు కొనాలనుకుంటే కనుక వాటి ప్రైసెస్ ఎలా ఉన్నాయి అండ్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయని తెలుసుకుందాము. మొబైల్ ఫోన్స్ అనేవి ఎవరైనా లేటెస్ట్గా ఏవేవి వచ్చాయని తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు కదా. మీ ఫ్రెండ్స్ అయినా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా ప్రజెంట్గా కొనాలనుకుంటుంటే మీరు ఈ వీడియో తప్పక చూడండి చివరి వరకు. అండ్ డిఫరెంట్ మోడల్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేటెస్ట్గా ఉన్న మొబైల్ ఫోన్స్. అండ్ ఈ మొబైల్ ఫోన్స్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో లెట్ స్టార్ట్. అంటే కొన్ని పెద్ద పెద్ద పేర్లే వినిపిస్తాయి ఈ వీడియోలో మీకు. అంటే నార్మల్గా బ్రాండెడ్ మొబైల్ ఫోన్స్ గురించే చెప్తాను. ఇప్పుడు మనం ఏవేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మే 2025లో అనేది. సామ్సంగ్, వన్ప్లస్, రియల్మీ, పోకో ఇవన్నీ కొత్త మొబైల్ ఫోన్స్ లాంచ్ అయిపోతున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ కొత్త ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి అండ్ స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. సామ్సంగ్ వచ్చేసి గెలాక్సీ S25 ఎడ్జ్ని రిలీజ్ చేయబోతుంది. ఎందుకంటే అది ఐఫోన్ 17 వస్తుందని చెప్తున్నారు కదా. ఐఫోన్ 17కి కాంపిటీషన్ ఇవ్వడానికి ఇది రిలీజ్ చేయబోతుంది అనమాట. అండ్ అలాగే గెలాక్సీ S25 ఎడ్జ్ అన్నాం కదా. ఈ వన్ప్లస్ వచ్చేసి వన్ప్లస్ 13S అనే సిరీస్ని రిలీజ్ చేయబోతుంది. అండ్ అలాగే మనకి ఎందుకంటే ఇది దేనికి రైవల్గా, దేనికి పోటీగా రిలీజ్ చేస్తుందంటే గూగుల్ పిక్సెల్ 9a అండ్ ఐఫోన్ 16eకి కాంపిటీటర్గా ఉండాలనుకుంటుంది ఇది. స్పెసిఫికేషన్స్: సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ వచ్చేసి మేలో రిలీజ్ అవుతుందని చెప్పాను కదా. ఇది మే 13న రావచ్చు అంటున్నారు. అండ్ ఇందులో వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ ఉండబోతుంది. అండ్ 12GB ఆఫ్ ర్యామ్ అండ్ అప్ టు 512GB ఆఫ్ స్టోరేజ్ కూడా ఉంటుందని చెప్తున్నారు. అలాగే 6.55 ఇంచెస్ స్క్రీన్ ఉంటుందంట. అండ్ 120Hz AMOLED డిస్ప్లే కూడా ఉండొచ్చు. అండ్ దాని వెయిట్ వచ్చేసి చాలా లైట్గా ఉండబోతుందంట, 162 grams. అండ్ థిక్నెస్ 5.83 mm ఉండబోతుందంట. అది అలాగే 3900 mAh బ్యాటరీతో కూడా వస్తుందని చెప్తున్నారు. అండ్ 25 watts ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుందంట. ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 90,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. అండ్ అలాగే నెక్స్ట్ మొబైల్ ఫోన్ అంటే మేలో లాంచ్ చేయబోతుంది వన్ప్లస్ 13S అనమాట. ఈ వన్ప్లస్ అఫీషియల్గా వన్ప్లస్ 13Sని ఇండియాలో లాంచ్ చేస్తామని చెప్పారు. బట్ ఎగ్జాక్ట్ షెడ్యూల్ ఇంకా తెలియలేదు. అండ్ ఇందులో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ ఉండబోతుంది. అండ్ వన్ప్లస్ వచ్చేసి 6.32 ఇంచ్ డిస్ప్లే ఉంటుందని చెప్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుందంట ఇందులో. అండ్ బ్రైట్నెస్ 1200 nits ఉంటుందంట. అండ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 55,000 ఉండొచ్చు అని చెప్తున్నారు. అండ్ రియల్మీ కూడా ఒక ఫోన్ లాంచ్ చేస్తుందని చెప్పాను కదా. అండ్ రియల్మీ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసుకుందాము. ఇది వచ్చేసి రియల్మీ GT7 లాంచ్ అయిపోతుంది అనమాట సిరీస్. అందులో ఎక్కువగా గేమ్స్ కోసం లాంచ్ అయిపోతుంది. అండ్ ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అనమాట. ఇట్ ఈస్ ఆఫరింగ్ 120 FPS గేమ్ ప్లే అనమాట, 6 hours. ఎగ్జాక్ట్ డేట్ ఇంకా తెలియాల్సి ఉంది. అండ్ ఇది వచ్చేసి MediaTek 9400+ చిప్ సెట్తో ఉంటుందన్నమాట. 16GB ర్యామ్ ఉండొచ్చు. అండ్ మ్యాక్సిమం 1 TB ఆఫ్ UFS 4.0 ఆన్బోర్డ్ స్టోరేజ్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఫోన్ వచ్చేసి Android 15 బేస్ మీద రన్ అవుతుంది. అండ్ రియల్మీ UI యూజర్ ఇంటర్ఫేస్ 6.0 అని చెప్తున్నారు. అండ్ దీంట్లో కనుక కొన్ని స్పెసిఫికేషన్స్ మీకు ఏదైనా అర్థం అవ్వకపోతే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వాటి గురించి నేను డీటెయిల్గా అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే స్పెసిఫికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా మొబైల్ కొనాలన్నప్పుడు ఫస్ట్ అవి చూడాలన్నమాట. ఎందుకంటే లాంగ్ రన్లో మన మొబైల్ యూజ్ చేయాలంటే స్పెసిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆఫ్ కోర్స్ మన బడ్జెట్ కూడా చూసుకోవాలనుకోండి. అండ్ పోకో F7 మొబైల్ అనేది ఒకటి ఉంది. పోకో సిరీస్లో ఇది F7 లాంచ్ చేయొచ్చు. చైనాలో లాంచ్ అవబోతుంది అంటున్నారు. అండ్ తర్వాత ఇండియాలో కూడా లాంచ్ చేస్తామని చెప్తున్నారు. ఇందులో స్నాప్డ్రాగన్ 8S Gen 4 చిప్ సెట్ ఉంటుంది. అండ్ అప్ టు 16GB ఆఫ్ ర్యామ్ ఉంటుందంట.
పోకో F7 6.83 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది అండ్ 120 Hz AMOLED డిస్ప్లే ఉంటుంది అనమాట. 7550 mAh బ్యాటరీ ఉంటుందంటే ఫ్రెండ్స్ ఇందులో, అండ్ 90W ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందంట ఇది. చాలా గ్రేట్, ఇది ఛార్జింగ్ ఎక్కువ ఉండబోతుంది అనమాట. సో ట్రై చేయండి మీరు కూడా ఇది ఏమైనా కొనాలనుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి iQOO Neo 10 అనే ఒక ఫోన్, అది కొత్తగా లాంచ్ అవబోతుంది. అండ్ iQOO Neo 10R, అండ్ అది మార్చ్లో ఆల్రెడీ 10R అనేది రిలీజ్ అయింది, బట్ Neo 10 అనేది కొత్తగా రిలీజ్ అవబోతుంది. అండ్ అది వచ్చేసి 6.78 ఇంచ్ డిస్ప్లే ఉంటుందంట, అండ్ 144 Hz LTPO AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ రిఫ్రెష్ రేట్ కొంచెం ఎక్కువనే ఉంది మిగతా మొబైల్స్తో కంపేర్ చేస్తే. అండ్ డైమెన్సిటీ 9400 చిప్ విత్ ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉందన్నమాట. అండ్ 6100 mAh బ్యాటరీతో ఉందన్నమాట ఇది. అండ్ 120W వైడ్ ఛార్జింగ్ ఉంది ఇందులో. అండ్ ఇది వచ్చేసి 40,000 రూపీస్ ఉంటుందని చెప్తున్నారు దీని ప్రైస్ రేట్. ఈ మొబైల్ ఫోన్స్ అన్నీ CNBC TV 18 రిపోర్ట్ ప్రకారం నేను చెప్పాను ఫ్రెండ్స్. ఇందులో నేను ఓన్గా క్రియేట్ చేసింది ఏమీ లేదు. ఎందుకంటే కొంతమంది ఓకే ఈ మొబైల్ వస్తుందని చెప్పావు కదా మళ్ళీ రాకపోతే ఎట్లా అని మీకు ఏమైనా డౌట్ రావచ్చు, బట్ అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. ఇది టీవీ వాళ్ళు చెప్పిన రిపోర్ట్, నేను మీకు చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మొబైల్ కొనాలనుకుంటున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పంచుకోండి ఈ ఇన్ఫర్మేషన్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.